ప్రభుత్వ బడులను బలోపేతం చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతున్నాయి. మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతను ఇచ్చి సర్కారు బడుల్లో చదివే విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలను కూడా కల్పిస్తున్నారు. అంతేకాకుండా విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు అనేక ప్రోత్సాహకాలను కూడా అందజేస్తున్నాయి. బడిలో విద్యార్థులు కేవలం ఉపాధ్యాయులు బోధించే పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా వారిలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీసి శిక్షణ కూడా ఇస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఆసక్తి ఉన్న కళ, క్రీడా రంగాల్లో వారిని ప్రోత్సహించి అందులో వారు రాణించేలా ప్రణాళికను కూడా సిద్ధం చేశాయి. ఇందులో భాగంగానే పాఠశాలల్లో సంగీత పాఠాలను బోధించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని పాఠశాలలకు సంగీత వాద్య పరికరాలు కూడా సరఫరా చేశారు. ఇక మీదట ఆయా పాఠశాలల్లో పాఠ్యాంశాల బోధనతో పాటు సంగీత పాఠాలు కూడా బోధించబోతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలను కల్పించి విద్యార్థులకు మానసిక ఉల్లాసం కల్పించడంతో పాటు పాఠ్యేతర కార్యక్రమాల్లోనూ వారు రాణించేలా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా PM శ్రీ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకంలో భాగంగా ఎంపిక చేసిన పాఠశాలల్లో క్రీడా సామాగ్రి, ల్యాప్టాప్, ప్రయోగశాలల వంటి సౌకర్యాలను కల్పించారు. తాజాగా సంగీత వాయిద్య పరికరాలను కూడా అందజేశారు. బోధకుల ఎంపిక పూర్తి కాగానే ఈ పాఠశాలల్లో సంగీత పాఠాలు మొదలు కానున్నాయి. కాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ PM శ్రీ పథకం కింద 28 పాఠశాలలను ఎంపిక చేశారు. ఇందులో ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 11 పాఠశాలలు ఉండగా నిర్మల్లో 7, మంచిర్యాలలో 6, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 4 పాఠశాలలు ఉన్నాయి. తబలా, మృదంగం, హార్మోనియం, వయలిన్ తదితర వాయిద్యాల ద్వారా సంగీత పాఠాలను బోధించనున్నారు. అయితే సంగీత పాఠాలు నేర్పే ప్రత్యేక ఉపాధ్యాయులను నియమించాల్సి ఉంది. ఇప్పటికే కొన్ని పాఠశాలలకు తబలా, డోలక్, హార్మోనియం, వయలిన్ వంటి వాయిద్యాలు చేరుకున్నాయి. విద్యార్థుల సంఖ్య, వనరుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఈ PM శ్రీ పాఠశాలలను ఎంపిక చేసింది. పాఠశాలల సమగ్రాభివృద్ధితో పాటు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని పలువురు స్వాగతిస్తున్నారు. విద్యార్థుల సమగ్రాభివృద్ధికి సంగీత పాఠాలు కూడా తోడ్పడతాయని పలువురు ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణి అని మనకు సంస్కృత సూక్తి ఉంది. మరి ఇటీవల మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పాఠశాలలో కూడా విద్యార్థులకు సంగీతం పట్ల ఆసక్తి కలిగే విధంగా వాళ్లకు సంగీత శిక్షణ అనేటటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నది. మరి భారతదేశం వేల సంవత్సరాలుగా అనేక రకాలైనటువంటి కళలకు ఒక గమ్యస్థానంగా ఉన్నది. ఆధునిక కాలంలో సంగీతం యొక్క ప్రాధాన్యం అనేటటువంటి అన్ని రంగాలలో ఉన్నది. సంగీతం కేవలం మానసికమైనటువంటి ఆనందానికే కాదు, అది విద్యార్థుల్లో వాళ్లకు మంచి ధారణను అనేటటువంటిది అలవాటు చేస్తుంది. భారతీయ సంగీతం, ఉత్తరాది సంగీతం, దక్షిణాది సంగీతం అనేటటువంటి దాన్ని మనము నేర్చుకోవడం ద్వారా మానసికంగా ఆనందంతో పొందడంతో పాటు దాన్ని ఒక వృత్తిగా చేపట్టడానికి ఇది చాలా అనుకూలించదగినటువంటి, ఆహ్వానించదగినటువంటి పరిణామం. ఏది ఏమైనప్పటికీ ర్యాంకులు, మార్కులు ప్రాతిపదికన చదువులు కొనసాగుతున్న నేటి రోజుల్లో విద్యార్థులకు సర్కారు బడుల్లో పాఠ్యాంశాలతో పాటు సంగీత పాఠాలను కూడా బోధిస్తూ వారి సర్వతోముఖాభివృద్ధికి చర్యలు తీసుకుంటుండడం ఆహ్వానించదగ్గ పరిణామమన్న అభిప్రాయాలు లేకపోలేదు.